కొద్దిగా మంచి చేసింది కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చిండు. ఆ. 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఉమ్, మంచిగా చేయకుంటే అతను రిజైన్ చేస్తుండే. ఉమ్, అతను నచ్చిండు కాబట్టి నెక్స్ట్ టైం కూడా వచ్చిండు. 10 సంవత్సరాలు పాలించిండు. ఉమ్. 10 సంవత్సరాల పరిపాలనలో మీరు గమనించిన మార్పులు ఏంటి అసలు? ఇప్పుడు ఉన్న సంవత్సర పరిపాలనలో మీరు గమనించిన మార్పులు ఏంటంటే? ఇప్పుడు ఈ పరిపాలన అంటే కూడా సాధ్యం కాని హామీలు ఎందుకు ఇవ్వాలా? ఉమ్, సాధ్యం కానప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలా? ఉమ్. పబ్లిక్ మోసం చేసినట్టే కదా తెలంగాణ. అంటే బయట డెవలప్మెంట్ చూసి ఖజానా ఫుల్ అయిందని వస్తే ఇక్కడ ఖజానా మొత్తం ఖాళీ చేసుకొని పోయిండు కేసీఆర్ అంటున్నారు కదా. అంటారు వీళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళు అట్లా అంటారు. ఖజానా ఖాళీ అయిందని వీళ్ళు అంటారు. అతను అంతా అప్పుల పాలు చేస్తూనే అంటారు. ఎవరు వీళ్ళు? వాళ్ళొక విధంగా మాట్లాడతారు, వీళ్ళు ఒక విధంగా మాట్లాడతారు. అసలు ఈ ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉందంటారా సార్ అసలు? నాకైతే మంచిగా రోగం పోతుంది. అందరూ పోరు కదా. ఏదో ఆఫీస్లో అంటే ఫ్రీ బస్ తీసేయాలని అంటారా? తీసేస్తారు. ఫైనల్ గా కేసీఆర్ బెస్టా రేవంత్ రెడ్డి బెస్టా అంటే ఒక మాటలో ఏం చెప్తారు? కేసీఆర్ కేసీఆర్